నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 56. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తన ప్రేమ రణధీర్ మనసుని గెలుస్తుందని చిన్న ఆశ ఆరుహిలు రిలీఫ్గా బ్రీత్ తీసుకుని అతని పెదవులతో జత కలిపి అతని గాఢంగా హత్తుకుని ప్రేమగా ముద్దును కొనసాగిస్తుంది ఆరుహి. ఇరువురి మనసులు ఈరోజు ఒక కొత్త ఫీలింగ్తో, సంతోషంతో ఉప్పొంగిపోతూ పురివిప్పిన నెమలిలా నాట్యమాడుతున్నాయి. అప్పటికి ఆరుహి పైన పిచ్చి ప్రేమను పెంచుకున్న రణధీర్కి ఆరుహి అఫీషియల్గా ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాక ఆమెపై ప్రేమ రెట్టింపైంది. గుండెల్లో ప్రేమావేశం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే పెదవి దాటని మనసులోని భావాలను మాటలతో చెప్పకపోయినా పెదవులతో ఆమె పెదవులకు తెలియజేస్తూ ఆమెను ఎంతో ప్రేమగా, కాంక్షగా, డీప్గా ముద్దుని కొనసాగిస్తున్నాడు. అతని ముద్దు మాయాజాలంలో తనని తాను మైమర్చిపోతూ అతని జుట్టులో వేలు జొప్పించి నిమురుతూ ఉంది. ఎంతోసేపు తీయని పెదవుల దాడి చేసి పెదవులు వదిలి ఆమె మొహంలోకి చూశాడు రణధీర్. అప్పటిదాకా మూసుకున్న కనురెప్పలను మెల్లిగా తెరిచి అతని కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిపోయారు. ప్రేమ నిండిన ఆమె కళ్ళలో వింత మోహం అతనిలో కొత్త అనుభూతిని కలిగిస్తుంటే మరింత ఆవేశంగా ఆమెను అల్లుకుపోయాడు. అతని శరీర బరువుని భారం అనుకోకుండా ఇష్టంగా మోస్తూ అతనిస్తున్న తీయని సుఖాన్ని మనసారా ఆస్వాదిస్తూ ప్రేమగా తనని తాను అతనికి అర్పించుకుంది ఆరుహి. రణధీర్ తనువుకే కాదు, మనసుకి అంతులేని సంతృప్తి తన గుండెల్లో పొదువుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుని బిగి కౌగిలిలో బంధించాడు. అతని యాక్షన్స్ ఆరుహిని కన్ఫ్యూషన్కి గురి చేస్తున్నాయి. అతనికి తనపై ఉంది వ్యామోహం, కోరిక మాత్రమే అంటే నిజంగా నమ్మలేకపోతుంది ఆరుహి. తలెత్తి అతని మొహంలోకి చూసింది. సీలింగ్ వైపు చూస్తున్న రణధీర్ తన వైపు చూసి ఏంటన్నట్టుగా కళ్ళెగిరేశాడు. ఆర్ యూ ఓకేనా? కంప్లీట్గా సెట్ అయిపోయావా అని అడిగింది. ఇంకా డౌటా? మళ్ళీ ప్రూవ్ చేయాలా? స్టిల్ ఐ హ్యావ్ మోర్ ఎనర్జీ అని కొంటెగా అన్నాడు రణధీర్. ఆరుహి బుగ్గల్లో చిరు సిగ్గు చేరింది. నీకు సిగ్గులేదు అంది తల దించుకుంటూ. రణధీర్ చిన్నగా నవ్వి, నీతో ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎనర్జీ వస్తుంది నాకు. యు ఆర్ మై ఎనర్జీ బూస్టర్ అని అన్నాడు ఆమె తల నిమృతు. ఆ మాటలకి ఆరుహి మనసు మురిసిపోయింది. చిన్నగా నవ్వుకొని బ్లాంకెట్ చుట్టుకొని లేవబోతుంటే తనని మీదకి లాక్కున్నాడు రణధీర్. డోంట్ మూవ్, ఇలాగే ఉండు అన్నాడు ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ. మనం ఇంకా డిన్నర్ చేయలేదు, ఫుడ్ తీసుకొస్తాను, జస్ట్ 5 minutes అని అంటూ ఆమె మొహాన్ని తన హృదయానికి అదుముకున్నాడు. ఆరుహి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అతని హృదయ సవ్వడి వింటూ హాయిగా ఉండిపోయింది. కాసేపటికి రణధీర్ తనని వదలగా డ్రెస్అప్ అయ్యి కిందకు వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చింది ఆరుహి. తనని అపురూపంగా చూస్తున్నాడు రణధీర్. రోజూ చూసే రూపమే అయినా ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తుంది ఆరుహి అతని నయనాలకు. అతని ఎదురుగా కూర్చొని, తినేసి రెస్ట్ తీసుకో, వర్క్ లేదు ఏం లేదు, ఒక 10 inhalers సరిపో అనుకుంటా, ఒక 100 తీసుకుని నీ దగ్గర నువ్వు ఉండే ప్రతి ప్లేస్లో పెట్టేయాలి అని అంటూ ఆరుహి తినిపిస్తుంటే తన మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ తింటున్నాడు రణధీర్. తన నుండి ఏమీ ఆశించకుండా అన్కండిషనల్గా ప్రేమ చూపిస్తూ కేర్ తీసుకుంటున్న ఆరుహిని చూసి అతని మనసు నిండిపోయింది. తనని అడ్మైరింగ్గా చూస్తూ తింటూ ఉన్నాడు. అవును, నీకు ఈ ఆస్తం ఎలా వచ్చింది? ఎప్పటి నుండి ఉంది? చూస్తే చాలా ఫిట్గా ఉంటావు. నీకు ఇలాంటి హెల్త్ ఇష్యూ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా అటాక్ అయింది అని అడిగింది ఆరుహి అతనికి తినిపిస్తూ. దట్స్ ఎ బిగ్ స్టోరీ, షార్ట్గా చెప్పు, టైం వచ్చినప్పుడు చెప్తా. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏంటో, అప్పటిదాకా నేను ఉంటానో లేదో ఫ్లోలో అనేసింది. ఉండకపోతే ఎక్కడికి వెళ్తావు అని అన్నాడు రణధీర్ తినడం ఆపేసి షార్ప్ లొక్కిస్తూ. 10 months తర్వాత వెళ్తాను కదా అతని మొహంలోకి లోతుగా చూస్తూ అంది. ఆ మాట వినగానే రణధీర్ మొహంలోని భావాలు మారిపోయాయి. నాకు దూరంగా వెళ్ళగలను అనుకుంటున్నావా? కనుబొమ్మలు పైకెత్తి సూటిగా అడిగాడు. కాంట్రాక్ట్ ఎండ్ అయితే వెళ్ళాలి కదా నిర్లిప్తంగా అంది ఆరుహి అతని మొహంలోని భావాలను గమనిస్తూ. రణధీర్ ఏం మాట్లాడలేదు, మౌనంగా తింటున్నాడు.
అతని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆరుహిని అతని మౌనం ఎక్కువగా బాధించలేదు. మౌనంగా తినిపిస్తూ తను తినేసింది. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన ఆరుహి బుక్స్ తీసుకుంటూ, నువ్వు పడుకో, ఇంకాసేపు చదువుకుంటాను, టుమారో ఎగ్జామ్ ఉంది అని వెళ్ళబోతుండే, ఐ కాంట్ స్లీప్ వితౌట్ యూ అని ఆమె చేయి పట్టుకుని బెడ్ మీదకి లాగాడు రణధీర్. రణధీర్ ప్లీజ్, రివిజన్ చేసుకోవాలి. చేసుకో, ఐ వోంట్ డిస్టర్బ్ యూ అని అంటూ ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకొని ఆమె పొట్టకు మొహాన్ని ఆనించి చుట్టూ చేతులు బిగించాడు. ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయిన ఆరుహి పెదవులపై మరుక్షణం చిరునవ్వు చేరింది. అతని వైపు కొన్ని క్షణాలు మురిపంగా చూసి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని బుక్స్ తీసుకుని చదువుతూ ఉంది. చదువుతూనే ఆమె చేయి అప్రయత్నంగా అతని జుట్టులోకి చేరి సుతారంగా నిమురుతూ ఉంది. రణధీర్ క్షణాల్లోని హాయి నిద్రలోకి జారుకున్నాడు. 2 గంటల పాటు ప్రిపేర్ అయ్యి అప్పటికే నిద్ర ఆవహించడంతో బుక్స్ పక్కన పెట్టేసిన ఆరుహి తన ఒడిలో ఉన్న రణధీర్ తలని పిల్లో మీదకి చేర్చి అతని పక్కన పడుకుంది. ఆమె కళ్ళు అతని మనోహరమైన వదనం మీదని నిలిచిపోయాయి. ఎక్కడి నుండో మొదలై ఎక్కడికో వెళ్తుంది మన జర్నీ. మధ్యలోనే ఎండవుతుందో, చివరిదాకా సాగుతుందో. భారంగా ఊపిరి తీసుకుని వదిలి అతని హృదయంపై తలవాల్చి పడుకుంది ఆరుహి. మార్నింగ్ ఆరుహి రెడీ అవుతుండగా రణధీర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. గుడ్ మార్నింగ్ డియర్, నీ అకౌంట్కి 5 lakhs మనీ సెండ్ చేశాను. అవి నీకు ఇవ్వాల్సిన మనీ నుండి కాదు, నీకు షాపింగ్ కోసం మనీ ఇస్తున్నాను. నీకు నచ్చింది కొనుక్కో. ఒక మంచి వెస్ట్రన్ పార్టీ ఫ్రాక్ కూడా తీసుకో. ఈవినింగ్ ఒక పార్టీకి వెళ్ళాలి. అండ్ ఏ డ్రెస్ కూడా బాడీ ఎక్స్పోజ్ అయ్యేలా ఉండకూడదు. నేను తప్ప నిన్ను చూసే హక్కు మరెవరికీ లేదు. నేను చెప్పింది చేయకుంటే యూ విల్ గెట్ ద పనిష్మెంట్ అని తాను చెప్పాల్సింది చెప్పి ఆపేశాడు రణధీర్. అంతా విన్న ఆరుహి ఉఫ్ అనుకుని, మనం వార్నింగ్స్ లేకుండా మాట్లాడుకోలేమా అని అడిగింది. రణధీర్ చిన్నగా నవ్వుకున్నాడు. అయినా నేను నీతో పార్టీకి రాను. లాస్ట్ టైం నన్ను తిట్టావు కదా, నువ్వు ఒక్కడవే వెళ్ళు. షటప్ అండ్ డూ యాజ్ ఐ సే. పార్టీలో ఎవరిని చూడకు, నవ్వకు, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అన్నాడు రణధీర్. చూడొద్దు, నవ్వొద్దా? ఒక పంచి నా కళ్ళకు గంతలు కట్టేసి నా నోటికి ప్లాస్టర్ వేసి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అంది ఎగతాళిగా. దట్స్ అ గుడ్ ఐడియా. ఈ పార్టీలో ఏమైనా తేడా వస్తే నెక్స్ట్ పార్టీలో నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేద్దాం. రణధీర్ రివర్స్ పంచ్కి ఒళ్ళు మండిపోయింది ఆరుహికి. పళ్ళు బిగించి ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసుకుంది. తన్ని స్క్రీన్లో చూస్తూ నవ్వుకుంటున్నాడు రణధీర్. యూర్ రియల్లీ క్రేజీ అంది చిరు కోపంగా. ఎస్, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. నిన్ను ఎవరు టచ్ చేసినా, కన్నెత్తి చూసినా నేను సహించను, అంతే. 7కి రెడీగా ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటాను. అండ్ డ్రెస్సెస్ బ్రాండెడ్ డిజైన్ స్టూడియోలో తీసుకో. ఐ విల్ సెండ్ యూ ది లొకేషన్. కాస్ట్ గురించి థింక్ చేయకుండా నచ్చిన డ్రెస్సెస్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆరుహి ఫోన్ వైపు బిత్తరపోయి చూస్తూ, డ్రెస్సెస్కి 5 lakhsా? ఏంటో ఈ రిచ్ లైఫ్ స్టైల్ అని గొనుక్కుంటూ ఉంటే రణధీర్ నవ్వుతూ చూస్తున్నాడు. ఆరుహి రెడీ అయి బయటికి వెళ్ళగా స్క్రీన్ ఆఫ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు రణధీర్. సాయంత్రం ఎగ్జామ్ అయ్యాక సాక్షితో పాటు బయటికి నడుస్తూ, నాతో షాపింగ్ వస్తావా అని అడిగింది ఆరుహి. ఏం షాపింగ్? కుతూహలంగా అడిగింది సాక్షి. రణధీర్ నన్ను క్లోత్స్ కొనుక్కోమన్నాడు. ఈవినింగ్ పార్టీ ఉంది, నేను అతనితో పాటు వెళ్ళాలి. ఓకే, వెళ్దాం. త్వరగా కంప్లీట్ చేసుకొని నేను హోటల్కి వెళ్ళాలి అంది సాక్షి. ఓకే, త్వరగానే అయిపోతుంది. షాపింగ్ కోసం ఎక్కువ షాప్స్ తిరిగేది లేదు, ఒకే షాప్లో. రణధీర్ లొకేషన్ సెండ్ చేశాడు. కాస్ట్లీ అండ్ బ్రాండెడ్ డ్రెస్సులు తీసుకోవాలట. ఆరుహి దీర్ఘం తీస్తుంటే సాక్షి నవ్వుతూ చూస్తూ, మీ హీరో లెవెల్కి తగ్గట్టుగా ఉండాలిగా మరి అంది. ఏం లెవెలో ఏంటో, అలవాటు లేని లైఫ్ స్టైల్ అంది నిట్టూరుస్తూ. అలవాటు అవుతుందిలే మెల్లిగా అంది సాక్షి. ఇద్దరూ క్యాబ్లో రణధీర్ సెండ్ చేసిన లొకేషన్కి చేరుకున్నారు. చాలా పెద్ద బ్రాండెడ్ డిజైనర్ క్లోత్ స్టూడియో అది. పార్టీ డ్రెస్ ముందు సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకుని వాటికి మ్యాచింగ్ యాక్సెసరీస్ తీసుకుని రిటర్న్ అయిపోయారు. రాత్రి 7 వరకు పార్టీకి రెడీ అయిపోయి రణధీర్ రాక కోసం వెయిట్ చేస్తుంది ఆరుహి. కాసేపటికి రూమ్లోకి అడుగుపెట్టాడు రణధీర్. అతను రాగానే సోఫాలో కూర్చున్న ఆరుహి లేచి నిలబడింది. తనని చూస్తూనే స్టన్ అయిపోయాడు రణధీర్. వైన్ కలర్ లాంగ్ డీసెంట్ అండ్ స్టైలిష్ ఫ్రాక్లు, మినిమల్ మేకప్తో సింపుల్గా రెడీ అయిన
చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది ఆరుహి. ఆమె దగ్గరకొచ్చి బొగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. కళ్ళు మూసి తెరిచింది ఆరుహి. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని అన్నాడు ఆమెను ప్రేమగా చూస్తూ. చిన్నగా స్మైల్ ఇచ్చింది ఆరుహి. ఆమె చేయి పట్టుకుని మిర్రర్ ముందు నిలబెట్టిన రణధీర్ తన పాకెట్లో నుండి జ్యువెలరీ బాక్స్ తీసి అందులో నుండి సింపుల్ డైమండ్ నెక్లెస్ తీసి ఆమె మెడకు పెడుతుంటే ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తుంది ఆరుహి. నెక్లెస్ పెట్టేసి ఆమె మెడపై ముద్దు పెట్టి నౌ యు ఆర్ లుకింగ్ పర్ఫెక్ట్ అని అన్నాడు. డైమండ్స్తో డైమండ్లా మెరిసిపోతున్న ఆరుహి ప్రతిరూపాన్ని మిర్రర్లో చూస్తూ. థ్యాంక్స్ సనని నవ్వుతూ అంది. జస్ట్ థ్యాంక్స్, ఐ వాంట్ సంథింగ్ స్పెషల్ అని అన్నాడు ఆమె ఎర్రని పెదవుల వైపు చూస్తూ. అతని చూపు ఎక్కడుందో గమనించిన ఆరుహి టక్కున అతనికి దూరం జరిగి, నీకేం కావాలన్నా నైటే, మళ్ళీ రెడీ అయ్యే ఓపిక నాకు లేదు అంది. రణధీర్ నవ్వుకుంటూ ముందుకు వంగి ఆమె నడుము అందుకున్నాడు. రణధీర్ నో అని అంటుండగాని ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చి ఆమె నడుం చుట్టూ చేయి వేసి లెట్స్ గో అన్నాడు. చిరు కోపంగా చూస్తూ అతనితో పాటు అడుగులు వేసింది ఆరుహి. మరోవైపు పరీక్షిత్ కూడా పార్టీకి రెడీ అవుతుంటే తన రూమ్కి వచ్చిన సిద్ధు అన్నయ్యని చూసి, అన్నయ్య ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు. పార్టీకి వెళ్తున్నా, నో హోటల్లో, బిజినెస్ అండ్ కార్పొరేట్ వరల్డ్కి సంబంధించిన పార్టీ. అయితే ఆ రణధీర్ కూడా అక్కడికి వస్తాడుగా అన్నాడు సిద్ధు కనుబొమ్మలు పైకెత్తి. పరీక్షిత్ మొహంలో చిరునవ్వు మెరిసింది. లెట్ హిమ్ కమ్, వాణ్ణి చూసి చాలా కాలమైంది. అయినా నేను ఈరోజు అక్కడికి బిజినెస్ పని మీద వెళ్ళడం లేదు, వేరే పని మీద వెళ్తున్నాను అని చెప్పి సిద్ధు ఏదో అడగబోయేంతలోనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరీక్షిత్. రణధీర్ ఆరుహి హోటల్కి రీచ్ అయ్యారు. చాలా పెద్ద పార్టీ జరుగుతుంది అక్కడ. దేశంలోని అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు అటెండ్ అవ్వడమే కాదు, బిగ్ కాంట్రాక్ట్స్పై సైన్స్ జరగనున్నాయి. రణధీర్ చక్రవర్తి ఒక ఫేమస్ పర్సన్ కాబట్టి అతని కార్ రాగానే మీడియా కార్ దగ్గరికి పరిగెత్తి ఫోటోలు తీయడానికి, ప్రశ్నల వర్షం కురిపించడానికి రెడీగా ఉన్నారు. రణధీర్ ఆరుహి వైపు చూసి, చెప్పింది గుర్తుంది కదా, బీ కేర్ఫుల్ ఇన్ ద పార్టీ అని మరోసారి గుర్తు చేసి కారు దిగి తన కోట్ బటన్లు పెట్టుకుని మీడియా అందరికీ చెయ్యూపాడు. బ్లాక్ సూట్లో ఎంతో హ్యాండ్సమ్గా సూపర్ యాటిట్యూడ్తో ఎవరినైనా కట్టుకునేలా ఉన్నాడు రణధీర్. ఆరుహి డోర్ ఓపెన్ చేసేలోపు రణధీర్ ఆమె వైపుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆమెకు చెయ్యి అందించాడు. ఒకంత బిడియంగా చూస్తూ రణధీర్కి చెయ్యి అందించి బయటకు వచ్చింది ఆరుహి. రణధీర్తో ఒక అమ్మాయిని చూసి మీడియా చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడే పరీక్షిత్ కూడా కారులో నుండి దిగాడు. మీడియా రణధీర్ని మైక్లతో చుట్టుముట్టి, సార్ మీతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు, వారి గురించి ఏమైనా చెప్పగలరా అని అడిగారు వాళ్ళలో ఒకరు. రణధీర్ నడుస్తూ ఆగి, షీజ్ మిస్ ఆరుహి, మై అసిస్టెంట్ అని బదిలిచ్చాడు చిరునవ్వుతూ. ఓన్లీ అసిస్టెంట్ ఆర్ అంతకన్నా ఎక్కువ రణధీర్ చక్రవర్తి గారు అని మరో రిపోర్టర్ వెంటనే అడిగాడు. రణధీర్కి తిక్కరేగింది. కానీ ఇంత పెద్ద పార్టీలు మీడియాతో అమర్యాదగా ప్రవర్తిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని అతనికి తెలుసు. అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆరుహి వైపు చూసి ఆమె చెంపపై సడన్గా ముద్దు పెట్టుకుని, షీజ్ మిస్ ఆరుహి, మై గర్ల్ ఫ్రెండ్ అని మీడియా ముఖంగా అనౌన్స్ చేశాడు రణధీర్. అతని సమాధానం విని ఆరుహి అవాక్కైపోయి దిగున తల తిప్పి రణధీర్ వైపు కళ్ళు విప్పాంచి చూస్తే వెనకాలే ఉన్న పరీక్షిత్ మండిపోతూ చూస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అందరి ముందు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినందుకు ఆరుహి ఎలా రెస్పాండ్ అవుతుంది? ఆరుహి రణధీర్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రణధీర్ పరీక్షిత్ల మధ్య ఎలాంటి రణరంగం చోటు చేసుకోబోతుంది? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.